వెల్కమ్ టు ఆర్దే టీవీ. తొలి తెలంగాణ మండలి చైర్మన్ స్వామిగౌడ్ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మాజీ మండలి చైర్మన్ స్వామిగౌడ్ సార్, చెప్పండి సార్, ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు ముఖ్యమంత్రి ఉద్యోగస్తుల పైన అవాక్ చవాకులు పేలుస్తున్నాడు. ఈ వాక్యాలను మీరు ఏ విధంగా చూస్తారు? తెలంగాణ పెన్షనర్స్ కోఆర్డినేషన్ కమిటీ మా జేఏసీ చేసే ఉద్యమాలకు వారికి సపోర్ట్గా నిలబడడానికి మాత్రమే మేము ఇక్కడ రావడం జరిగింది. నేను ప్రధానంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తీరును గమనిస్తే ఒక రకంగా ఉద్యోగస్తులను బెదిరించే ధోరణితో, లేదు అంటే సహనం కోల్పోయి ఇక నా దగ్గర ఏం లేదు, మీ చేతనైంది చేసుకోండి అనే విధంగా మాట్లాడటం సమంజసం కాదు. మీరు మా కుటుంబ పెద్ద, ఈ రాష్ట్రానికి పెద్ద దిక్కు మీరే. ఉద్యోగులకు కానీ, పెన్షనర్లకు కానీ, ప్రజలకు కానీ, ఎవరికైనా సరే ఒక పెద్ద దిక్కుగా మీరు మాట్లాడిన మాటలు తెలంగాణ రాష్ట్రంలో అప్పు పుడతలేదు, నేను అప్పు కోసం ఢిల్లీకి తిరిగి తిరిగి కాళ్ళు అరిగిపోయినాయి, ఈ రాష్ట్రం దివాలా తీసింది అని చెప్పి మీరు మాట్లాడిన మాటలను ఒక్కసారి మేము పదే పదే అనటం మర్యాద కాదు. మీరు బాధతోటి అన్నారా, ఆవేదనతోటి అన్నారా అన్నారు. కానీ ఈరోజు మేము అడుగుతా ఉన్నాం, దివాలా తీసినటువంటి రాష్ట్రంలో మూసీ ప్రక్షాళన హాంకాంగ్ చేస్తామన్నది మీరే కదా. ఏ సంక్షేమ పథకాన్ని ఆపి హాంకాంగ్ సిటీ చేస్తామన్నారు హైదరాబాద్ నగరాన్ని. హైదరాబాద్ నగరంలో 3 నగరాలు ఉన్నాయి, కొత్త నగరం నిర్మాణం చేస్తానని చెప్పి ఈ సిటీ నిర్మాణం చేస్తానని చెప్పింది మీరే కదా. ఏ సంక్షేమ పథకం ఆపి మీరు చేస్తామన్నారు? ఒక పక్కన దివాలా తీసిందన్నారు, ఇంట్లో కొడుకుకు పెట్టడానికి రొట్టె పెట్టడానికి రూపాయి లేదు, కిలో బియ్యం నిలువలేవు, ఊర్లో అప్పు పుడతలేదని చెప్పిన మీరు ఈరోజు మిమ్మల్ని అడుగుతా ఉన్నాం, 1 రూపాయి అప్పు పుడతలేదు, రాష్ట్రమేమో దివాలా తీసింది, కానీ 500 మందిని ఇంటికి పిలిచి బిర్యానీ తెప్పించి వారికి దావత్ ఇస్తుంటే ఇంట్లో ఉన్న కొడుకుగా నా కడుపు మండిపోదా? నాకెందుకు అబద్ధం చెప్తున్నారు? నాకు కనీసం 1 పూట భోజనం పెట్టి మిగతా వాళ్ళకి బిర్యానీ పెట్టి మేము వద్దనులే, కానీ మాకు తినడానికి తిండి లేదు, నాకు అప్పు పుడతలేదు, మన ఇల్లు దివాలా తీసిపోయింది అని చెప్పి మీరు బయట నుంచి వచ్చినటువంటి అందాల పోటీలు నిర్వహించి ఈరోజు మీరు వారికి బిర్యానీ దావతులు ఇవ్వడం సమంజసం కాదు. అంటే ఇక్కడ ముఖ్యమంత్రి ఒక మాట కాదు, కాంగ్రెస్ వాళ్ళు ముఖ్యమంత్రి కూడా ఒక మాట అంటున్నాడు. స్వామిగౌడే కావచ్చు, శ్రీనివాస్ గౌడే కావచ్చు, దేవి ప్రసాదే కావచ్చు, సుధాకర్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన వాళ్ళే. అప్పుడు వీళ్ళకి పెన్షన్ల విషయమే కావచ్చు, ఇలాగే డిఏల విషయం కావచ్చు, వీళ్ళు మర్చిపోయారా? ఈ రోజు ఎందుకు మరి ఇట్లా ప్రెస్ మీట్ పెట్టి ఉద్యోగస్తులను, ప్రభుత్వాన్ని దూరం చేసే ప్రయత్నం, 2 విధాలుగా విభజించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు ఈ బీఆర్ఎస్ కి సంబంధించిన నాయకులు అంటున్నారు? రాష్ట్ర ప్రభుత్వాన్ని దూరం చేసుకోదలుచుకోలే. ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా మాదే, మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. కానీ ఈరోజు ఒక మాట అన్నారు, మీరే అన్నారు, ఎవరనిలే, రాష్ట్రం దివాలా తీసిందని చెప్పింది మీరే కదా. మళ్ళీ దివాలా తీసిన రాష్ట్రంలో మీరు బయట వాళ్ళకి ఎట్లా దావతీస్తున్నారు? దివాలా తీసిన రాష్ట్రానికి అందాల పోటీలు అవసరమా? ఒకసారి ఆలోచించండి. గత ప్రభుత్వంలో వీళ్ళు గత ప్రభుత్వంలో పిఆర్సి వచ్చింది, గత ప్రభుత్వంలో ఐఆర్ వచ్చింది, గత ప్రభుత్వంలో తెలంగాణ ఇంక్రిమెంట్ వచ్చింది, రాకుండా ఏది లేదు. అట్లా మాట్లాడటం సమంజసం కాదు. అయితే మేమనేది ఇక్కడ ఉద్యోగ సంఘాలను కానీ ప్రభుత్వాన్ని కానీ దూరం చేయటం లేదు. ఉద్యోగ సంఘాలతో రిక్వెస్ట్ చేస్తున్నాం, మేము మీ పోరాటానికి మద్దతుగా మాత్రమే వచ్చాము, మేము ఉడత సాయం చేయడానికి వచ్చాము తప్పితే మీకు వ్యతిరేకులం కాదు. అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే పెట్టిందో ప్రజల విషయమే కావచ్చు, ఉద్యోగ సంఘాలకు సంబంధించిన ఎంప్లాయీస్ విషయంలో కావచ్చు, అన్ని హామీలను ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూనే వస్తున్నాం. కావాలని ఎందుకు ఇదంతా ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన బురద జల్లే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు కొంతమంది అంటున్నారు. 1.5 సంవత్సరం అయింది మీరు ఇచ్చినటువంటి హామీ అమలు చేయడానికి, ఇప్పటికి 1 సంవత్సరం దాటింది. భారతదేశంలో ఏ రాష్ట్రం 5 డిఏలు బాకీ లేదు, మీరు 5 డిఏలు బాకీ ఉన్నారు. మాకు పిఆర్సీ ఇవ్వలేదు, 10,000 మంది రిటైర్ అయ్యారు, వారికి రావాల్సిన పెన్షనర్ బెనిఫిట్స్ ఇవ్వలేదు. మీరు ఆర్టీసీ కార్మికులను గవర్నమెంట్ ఎంప్లాయ్ చేస్తామన్నారు, మీ మేనిఫెస్టోలు చెప్పారు, చేయలేదు. మీరు ఇచ్చినటువంటి హామీలను అడుగుతున్నాం, మేము కొత్త ఏం అడగటం లేదు. మాకు రావాల్సినవి ఇప్పుడు 14,000 కోట్ల బడ్జెట్ ఉన్న రోజున సమస్యలన్నీ పరిష్కారం అయ్యాయి. 18,500 కోట్లున్న ఈ రోజున సమస్యలు ఎందుకు పెండింగ్ ఉన్నాయి? 5 డిఏలు ఎందుకు పెండింగ్ ఉన్నాయి? ఈ రోజు ఒక్కొక్క ఉద్యోగి 1 డిఏ వస్తే ఇంటికి మిఠాయి తీసుకొని పోయి తినే కుటుంబాలమై. గవర్నమెంట్ ఎంప్లాయీస్, గవర్నమెంట్ పెన్షనర్స్ అంటే ఎవరండి?
గవర్నమెంట్ పెన్షన్లంతా ఈరోజు ఎక్కడ పనిచేసినారో అక్కడ బిచ్చమెత్తుకునే పరిస్థితికి వెళ్ళిపోయారు. ఐదు పెండింగ్. మరి గవర్నమెంట్ ఎంప్లాయీ ఒక్క ఇంక్రిమెంట్ వస్తే ఆనందంగా గడిపెట్టోడు ఈరోజు పిఆర్సీ లేకుండా 2 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాం. 5 డిఎల్ పెండింగ్ ఉన్నాయి. రిటైర్ అయిన ఉద్యోగి వాటి ఉద్యోగం లేదు, ఇటు ఇంట్లో పెన్షనర్గా బతుకుతున్నాడు, వానికి రూపాయి లేదు. మెడికల్ దవాఖానకు పోతే ₹1 పేమెంట్ కావటం లేదు. మరి మా పరిస్థితి ఇంకోటి. ఈ 18,500 కోట్లు మంత్రులందరూ కూర్చొని కలెక్షన్ సెంటర్లు పెట్టి తెచ్చింది కాదు కదా, ఈ గవర్నమెంట్ ఎంప్లాయీసే కదా. ఓల్డ్ సిటీకి కరెంటు బిల్లు వసూలు చేయడానికి పోతే తంబాని కట్టేసి కొట్టారు. అక్కడ రైమత్ నగర్లో నల్ల బంద్ చేయడానికి పోతే అక్కడ ప్రజలు కొట్టారు. నిన్న కాక మన స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో రిజిస్టర్ను పట్టుకొని కొట్టారు. పోనీ మీరు ఎక్కడైనా చర్యలు తీసుకున్నారా? ఇన్ని కష్టాలు పడి కూడా ఉద్యోగులు 18,500 కోట్లు మీ ఖజానా నింపారు కదా, మరి ఉద్యోగుల కడుపులు ఎందుకండి మారుస్తున్నారు? మీరు జేఏసీని విలువండి, తప్పులేదు. ఆదాయం లేదు, ఇబ్బందులు చాలా ఉన్నాయి. మీరు జేఏసీని పిలిచి మాట్లాడి సమస్య పరిష్కరించుకోమంటున్నాం. మమ్మల్ని విలువని అంటలేము, పెన్షన్లను పిలవద్దు. ఉద్యోగుల జేఏసీని విలువండి, కూర్చుని పెట్టుకోండి, ఆదాయ పరిస్థితి ఏందో చెప్పండి, గిది ఇస్తా గిది కాదు గిదని వాళ్ళతో మాట్లాడండి. కనీసం వాళ్ళని పిలిచి కూడా మాట్లాడకపోతే మమ్మల్ని అవమానపరిచినట్టే కదా. అందే మేము అనేది ఈరోజు కూడా మేము ఎవరికి వ్యతిరేకులం కాదు. మేము అన్ని రాజకీయ పార్టీలను మా బాధలు వారికి వివరించి వారి సపోర్ట్ తీసుకొని అక్కడ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి మాకు వచ్చేటివి 1, 2 తీసుకొని చేసే ప్రయత్నమే పెన్షనర్. అంటే గత ప్రభుత్వంలో 15 నుంచి 20 వరకు గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కావచ్చు, కాంట్రాక్ట్ వాళ్ళకి కావచ్చు, అవుట్ సోర్సింగ్ వాళ్ళకి కావచ్చు వేతనాలు వేసేది. కానీ కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యంలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ కు 1వ తారీఖు నాడు మాత్రమే ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం జీతాలు వేస్తుంది అంటున్నారు. ఈ వాక్యాలను మీరు ఎట్లా చూస్తారు? ఈ వాక్యాన్ని మేము వెల్కమ్ చెప్తా ఉన్నాం. ఒక్క ఫస్ట్ నాడు మాత్రమే 010 కింద పనిచేసే ఉద్యోగులకు జీతాలు వస్తున్నాయి. 010 కింద పనిచేసే ఉద్యోగులు అతి తక్కువ మంది. ఈ రోజు మార్కెట్ కమిటీలు ఒక్కొక్క రైతు దగ్గరికి పోయి కూరగాయలు సేకరించి ప్రజలకు సరైన ధరలకు అందజేస్తున్నటువంటి మార్కెట్ కమిటీ ఉద్యోగులకు ఈ రోజు జీతం పడలేదు, ఈ రోజు పెన్షన్ పడలేదు. ఒక్కరినే చూపించి మనం మొత్తం గొప్ప చేసేసినామని కాదు, చేశారు, చేసిన దానికి సంతోషం. నేను ఫస్ట్ది ఏదైతే జీతం ఇచ్చామని చెప్తున్నారో సంతోషం, మీరు ఇచ్చారు, మేము కాదని అనలే. కానీ ఏదైతే మేము అడుగుతున్నామో, ఏదైతే మిస్ అయ్యిందో వాటిని రిలీజ్ చేయడానికి జేఏసీని పిలిచి మాట్లాడమంటున్నాం. మమ్మల్ని విలువని లేదు, మాకు దావత్ ఇవ్వని లేదు, జేఏసీని పిలిచి మాట్లాడండి. మీరు పిలవకపోతే తప్పకుండా మేము అన్ని రాజకీయ పార్టీల దగ్గరికి పోతాం, అయ్యప్ప అంటాం, సార్ మా బాధగిది అంటాం, ప్రభుత్వం మీద ఒత్తిడి అంటే మా వంతు ప్రయత్నం చేస్తాం. కార్యాచరణ ఎట్లుండబోతుంది అంటే అన్ని రాజకీయ నాయకుల అన్ని జేఏసీకి సంబంధించిన ఇప్పుడు రాజకీయ పార్టీ నాయకులను కలిస్తే తెలుస్తుంది వాళ్ళు ఎంత మటు సహకరిస్తారనేది, దాన్ని బట్టి ప్రోగ్రామ్. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వమని ప్రభుత్వాన్ని అడిగితే, కానీ ప్రభుత్వం మాత్రం ఇక్కడ పెన్షనర్లకు ఉన్న పెన్షన్స్ కూడా పెండింగ్ పెట్టి నానా అవస్థలు పెడుతున్న పరిస్థితి ఈ 15 నెలల కాలంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం సకాలంలోనే అందరికి ఇచ్చింది అని చెప్పేసి ఇక్కడ వారు చెప్పడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ ప్రవీణ్ తో నాదే టీవీ, హైదరాబాద్.